హాయ్ గైస్, వెల్కమ్ టు మై లాగ్. దిస్ యువర్ రైట్ విత్ శివ. ప్రజెంట్ మనం చెన్నైలో ఉన్నాం. చెన్నై టు ముంబైకి అయితే వెళ్తున్నాము. సో నేను, ఉదయ్, వినోద్, మన వాళ్ళు ముగ్గురు ఇంకా ఆడున్నారు. కేటీఎం బడ్డి, హరికేతన్ అండ్ విజయ్. సో మనమైతే ట్రిప్కి వెళ్తున్నాము ముంబై. మన వాళ్ళకి అయితే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. వడాపావ్ తినడానికి అయితే మేము ముంబైకి వెళ్తున్నాం. సో చెప్పినట్లే 22nd మేము వడాపావ్ తినడానికి అయితే వెళ్తున్నాము. మా ఫ్లైట్ వచ్చేసి 8:45కి ఇక్కడ నుంచి చెన్నై టు ముంబైకి. సో 8:45 చెక్ ఇన్. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయిపోయింది. 7 అయిపోయింది ఆల్రెడీ. సో వెళ్ళి చెకింగ్ అయితే చేస్తాం. ఒకసారి చెకింగ్ చేసేసి ఒకసారి మన బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతాము. లోపలికి అలౌ చేస్తారన్నా? 2 hours ముందే వెళ్ళి చెకింగ్ చేయాలి యాక్చువల్గా. సో ఇప్పుడు వెళ్ళొచ్చు. మనం వెళ్ళేసి ఆల్రెడీ అందరూ రెడీ అయిపోయాము. మేము కార్లో అయితే ఇక్కడికి వచ్చాము. కుప్పం టు చెన్నైకి అయితే కార్లో వచ్చాము. చాలా త్వరగా వచ్చేసాము. ఇక్కడ వచ్చి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మన కార్ అయితే ఇక్కడ పార్కింగ్లో ఉంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్తున్నాం ప్రజెంట్. సో వెళ్తూ ఇంకా మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుంటాం. ముంబైని అయితే ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఆల్రెడీ నేను బైక్లో వెళ్ళా కానీ ముంబై ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో చలో. ప్రజెంట్ అయితే సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయింది. ఇప్పుడైతే మన గేట్స్ 107B మన టికెట్ ఇదే. సో కిందకి వెళ్తున్నాము. మన విజయ్ మనతో ఉన్నాడు. అప్పుడే విజయ్ వీడియోలో కనిపించలేదు. సో ఎంత ఉదయం వస్తున్నాడు. వీళ్ళు ముందర వినోద్ ఇక్కడ అండ్ వాళ్ళు ఇద్దరు ఆడ వెళ్ళిపోయినారు ఆల్రెడీ. సో వెళ్ళి చెక్ ఇన్ చేసేసి మన ఫ్లైట్ అక్కడైతే ఉంది, స్పైస్ జెట్. సో వెళ్తాం పదండి. అది కన్నా ఫ్లైట్ అని చెప్పి బస్సులో తోడుకుపోతాడు. ఏమన్నా న్యాయం చెప్పు. డబ్బులు తక్కువ ఇచ్చాయి కదా, అందుకే బస్సులో తోడుకుపోతాడు. అదేదో ట్రైన్ బోగిలంతా పోతుంది. ట్రైన్ బోగిలా మనోడికి ఉదయ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ట్రైన్ బోగి. ఇండిగో మనది స్పైస్ జెట్. మనము బస్ లో పోవాలా ఇక్కడ నుంచి. ఫ్లైట్ కనిపిస్తుంది. దాని పేరేమరా? ఇండికా. క్యాప్ నీకే ఇచ్చింది. చూస్తాం. అయితే మన స్పైస్ జెట్ దీంట్లోనే మనం బోర్డింగ్ చేసుకుంటున్నాము. వెళ్తాం పదండి. హౌ ఆర్ యూ ఫీలింగ్? నైస్ ఫీలింగా? ఫస్ట్ టైం కదా ఫ్లైట్లో? ఎవరా ఇంట్లోనా? వాడు అప్పుడే ఫోన్ చేయండి. ఫ్లైట్ మోడ్లో వేసిండారా అని అడిగినా. ఫ్లైట్లో ఉన్నారు. ఫ్లైట్ మోడ్. వెల్కమ్ టు ముంబై. మన వాళ్ళు అయితే ఇంకా సో వెంటనే మనము ఎక్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు మన వాళ్ళు రావాలి. గాయ్స్, ప్రజెంట్ అయితే మనము ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్నాము. మన వాళ్ళు అయితే లగేజ్ కలెక్ట్ చేసుకుంటున్నారు. అక్కడ ఉన్నారు, లగేజ్ కలెక్ట్ చేసుకుంటున్నారు. మేము ముగ్గురు అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. సో వెల్కమ్ టు ముంబై గైస్. ఇప్పుడు పోయి మనం వడాపావ్ తినాలి. బ్రేక్ఫాస్ట్లో వడాపావ్, లంచ్లో వడాపావ్, డిన్నర్లో వడాపావ్. సో మొత్తం వడాపావ్ తినేసి బతికేస్తాం ఈరోజు. సో ఇప్పుడు వెళ్తాం పదండి. హెచ్కే ఏం చేస్తున్నావు? యాడా ఉప్పి వాళ్ళిద్దరు ఏమో మాట్లాడుతున్నారు. హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? సూపర్గా ఉండింది, కానీ ఆకలి అవుతుందా? నాకు కూడా ఆకలి అవుతుంది. పోయి వడపావు తింటాం. బ్యాగ్ వచ్చేకి వెయిట్ చేయాల. బ్యాగ్ అయితే వచ్చేసింది. ఇంకేం బాబు పన్ను యాడ వెళ్ళిపోతుందనే సార్ నువ్వే రాసేది. బ్రో బ్యాగ్ వచ్చేసింది. పదం మనమే. సో మన కోసమే. బాయ్ బాయ్. ముంబై ఎయిర్పోర్ట్ బయట వచ్చేసినాం. ఇంకా ఇక్కడ నుంచి మనం దాదర్గా అయితే వెళ్ళిపోతాం. గైస్, ప్రజెంట్ అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్లో ఉన్నాం. టెర్మినల్ 1. ఎక్కడ తెలీదు ఎట్లా వెళ్ళాలో. ఇక్కడైతే టికెట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు.
సో మనమైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ నుండి ఇప్పుడు దాదర్కి అయితే వెళ్తున్నాము. మనమైతే మెట్రో టికెట్స్ అయితే తీసుకుని వచ్చినాం. ఇప్పుడైతే చెక్కింగ్ చేయాలి. సో వెళ్తాం పదండి. మనమైతే ముంబై మెట్రో కార్పొరేషన్ నెట్వర్క్ డయాగ్రామ్ అయితే చూస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర నుండి దాదర్ అయితే వెళ్తాము. ధారావి మీదుగానే వెళ్తాము. సో ఇదే మెట్రో స్టేషన్ అయితే చాలా బాగుంది చూడడానికి. సో ఇటు వెళ్తాము. ఇంకొక 2 minutesలో మన ట్రైన్ అయితే వస్తుంది. 8 coaches ఉంటుందంట. ఇది లాస్ట్ వచ్చి కఫ్ ప్యారడీ ఆడికైతే వెళ్తుంది. ఆర్డర్ వచ్చండి ఉదయ్ భూమి పైన ముంబై అండర్ గ్రౌండ్. ఇప్పుడు దా పైన వెళ్తాడు అండర్ గ్రౌండ్ నుండి. దాదర్ మెట్రో స్టేషన్ లో ఉన్నాం ఇప్పుడు. ఏదో ప్లాజా సినిమా అంట. శివాజీ రా, శబ్బాజీ కాదు. ప్రజెంట్ అయితే మన వాళ్ళు మష్రూమ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, వెజ్, మేమైతే కాజు బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. మాదైతే రాలేదు. సో చూసాకైతే చాలా అద్భుతంగా ఉంది. టేస్ట్ బాగుందా? వేరే లెవెల్ అంటావా? మనోడైతే నిమ్మకాయలు అవి వేసుకుంటున్నాడు. మా కాజు బిర్యానీ కూడా వచ్చేసింది మాటల్లో. సో కాజు బిర్యానీ మనమైతే టేస్ట్ చేస్తాం. కాజు బిర్యానీ ఎలా ఉంది తినేసి ఇంకా స్టార్ట్ అయితే చేస్తాం. పాండిచేరి బీచ్ లో ఉందా మొత్తం జనాలే. వెల్కమ్ టు జూహు బీచ్. వెల్కమ్ టు జూహు బీచ్. వెల్కమ్ టు జూహు బీచ్. చూడే మొత్తము బీచ్ ఆడాడో ఉంది. బోట్లు అంతా ఉన్నాయి. ఫ్లైట్ పోతుంది. పొద్దునే మేము అదే ఫ్లైట్ ఎక్కేది గాయస్. ఫ్లైట్ చాలా కింద పోతుంది. ఏం నిమిషానికి ఒక ఫ్లైట్ పోతుంది రైడా. సో మొత్తం జూహు బీచ్ లో వీకెండ్ కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనమైతే ఇట్లా వచ్చినాము గాయస్. ప్రజెంట్ అయితే జూహు బీచ్ లో పావ్ బాజీ తినడానికి అయితే వెళ్తున్నాము. పావ్ బాజీ అండ్ వడాపావ్. సో ఇక్కడ ఫేమస్ చాలా వరకు. తినడానికి అయితే మనము వెళ్తున్నాము. పావ్ బాజీ అయితే ఇక్కడ చేస్తున్నారు. సో ఫేమస్ పావ్ బాజీ, పులావ్, పిజ్జా, మంచూరియన్ అండ్ నూడిల్స్ అంట. మనం వడాపావ్ అయితే ఇక్కడ ట్రై చేయబోతాం. అన్ని పావ్ బాజీ షాప్. పావ్ బాజీ అండ్ వడాపావ్. సో గాయస్ మన పావ్ బాజీ అయితే రెడీ అయిపోయింది. ట్రై అయితే చేయబోతున్నాం. జూహు బీచ్ దగ్గర పావ్ బాజీ అండ్ వడాపావ్ చాలా ఫేమస్. సో ఇక్కడైతే ట్రై చేయబోతున్నాము. చూస్తాం ఎలా ఉంటుందో. పావ్ బాజీ తింటివా? ఎట్లా ఉంది టేస్ట్? మళ్ళీ ఎక్స్ట్రా పావు ఇస్తారు కావాలంటే. తినే టేస్ట్ ఎట్లా ఉందో చెప్పు. అది వడాపావు రా, ఇది పావ్ బాజీ రా. పెద్ద పెద్ద బిల్డింగ్ చిన్న చిన్న కనిపిస్తుంది కదా, అదే గేట్వే ఆఫ్ ఇండియా. ఇక్కడ లెఫ్ట్ లో ఉండేది తాజ్ హోటల్. సో ఇదే తాజ్ హోటల్. ఇదే అటాక్ అయితే జరిగింది. ఇదే. సో ఇక్కడ చూస్తున్నారు కదా తాజ్ హోటల్ ముంబై.